MG9 న్యూస్. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కృషి, పట్టుదల, త్యాగాల ఫలితంగా ఈ రోజు ఎన్డీఏ కూటమి ఘన విజయం సాధించింది. మంత్రాలయ నియోజకవర్గం జనసేన పార్టీ ఇన్ఛార్జ్ వాల్మీకి లక్ష్మణ్. కర్నూలు జిల్లా కోసిగి టౌన్ నుంచి జనసేన కార్యకర్తలు పెద్ద ఎత్తున మంత్రాలయం జనసేన పార్టీ ఇన్ఛార్జ్ వాల్మీకి లక్ష్మణ ఇంటికి తరలి రావడం జరిగింది. కార్యకర్తలను ఉద్దేశించి లక్ష్మణ మాట్లాడుతూ ఈ రోజు రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి ఘన విజయం సాధించి రేపు 12వ తారీఖున ఎన్ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగాను పవన్ కళ్యాణ్ కీలక పదవిలో ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఓడించుటకు పవన్ కళ్యాణ్ త్యాగాలు కూడా చేయటకు సిద్ధపడ్డారు. ఎన్డీఏ కూటమి ఓట్లు చీలకూడదని పట్టుదలతో శ్రమించి ఎన్డీఏ కూటమి విజయానికి ఎంతో శ్రమించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జనసేన నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు 2029 ఎన్నికల లోపాల పార్టీని మరింత పటిష్టతపరిచి బలోపేతం చేయాలని లక్ష్మణ పిలుపునిచ్చారు. ఇక మంత్రాలయం నియోజకవర్గంలో కూడా జనసేన పార్టీని గ్రామాన పార్టీని పటిష్టతపరిచి జనసేన పార్టీని బలోపేతం చేస్తామని జనసేన పార్టీ ఇన్ఛార్జ్ వాల్మీకి లక్ష్మణ తెలిపారు. ఈ రోజు కోసిగి మండలం కోసిగి టౌన్ నుంచి జనసేన మండల నాయకులు వీరారెడ్డి ఆధ్వర్యంలో వచ్చిన జనసేన కార్యకర్తలు వాల్మీకి లక్ష్మణ్ నన్ను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ కోసిగి మండల నాయకులు వీరారెడ్డితో పాటు జనసేన కార్యకర్తలు నాగేష్, కోసిగయ్య, మంజునాథ్, కరీం స్వామి, రాజు, ముత్తన్న, రాము, రామాంజీ మరియు కార్యకర్తలు పాల్గొన్నారు. MG9 న్యూస్ తో మంత్రాలయం టౌన్ రిపోర్టర్ మక్బుల్ బాషా. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఈ ఎన్డీఏ కూటమి అఖండ మెజారిటీ సాధించటకు పవన్ కళ్యాణ్ గారి కృషి, శ్రమ, పట్టుదల ఎంతో ఉంది. జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారి త్యాగాల ఫలితంగా ఈరోజు మన ఆంధ్రప్రదేశంలో ఎన్డీఏ కూటమి ఘన విజయం సాధించింది. దీనికి మేము ఎల్లప్పుడూ కూడా జనసేన పార్టీకి, పవన్ కళ్యాణ్కి మేమందరూ కూడా అండగా ఉంటామని ఈ సభాముఖంగా మేము తెలుసుకుంటున్నాం. ఇక మంత్రాలయం నియోజకవర్గం విషయంకి వస్తే ప్రతి గ్రామంలోనూ, ప్రతి మండలంలోనూ జనసేన పార్టీ కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేసి మనము జనసేన పార్టీని ప్రతి గ్రామం నుంచి కూడా బలోపేతం చేసి రాబో 29 ఎన్నికల్లో మన పార్టీని మరింత పటిష్టతపరిచి మనము పార్టీని బలంగా ఏర్పాటు చేసి మనము జనసేన కార్యకర్తలు అందరూ కూడా మీ యొక్క కృషి, మీ యొక్క పట్టుదల మాకు ఎంతో అవసరం జనసేన పార్టీకి, పవన్ కళ్యాణ్ గారికి. కాబట్టి మీరందరూ కూడా సైనికులుగా పనిచేయాలని ఈ సభాముఖంగా మీకు అందరికీ తెలుపుతున్నాం. ఇకపోతే ఎన్డీఏ కూటమి రేపు కొలువు తీరబోతుంది. మన పవన్ కళ్యాణ్ గారు ప్రముఖ పదవి ఇస్తారు, తప్పనిసరిగా ప్రముఖ పదవి ఇస్తారు. కాబట్టి మీరందరూ అధైర్యపడొద్దండి. మనమందరూ కూడా పవన్ కళ్యాణ్ అండగా ఉంటారు. తప్పకుండా జనసేన పార్టీ తరఫున మీ అందరికీ కూడా నేను తప్పకుండా సేవ చేస్తా. మీ అందరిని కూడా ఏ ఆపదొచ్చినా, మీకు ఏమి కావాలన్నా జనసేన పార్టీ తరఫున నేను సిద్ధంగా ఉంటానని ఈ సభాముఖంగా చాలే.